Hi guys, welcome back to my YouTube channel Nikki's Fashion. ఈ రోజు వీడియోలో నేను ఈ బ్యూటిఫుల్ వైట్ కలర్ టాప్ ని డిఫరెంట్ వేస్ లో ఎలా స్టైల్ చేయాలో మీకు చూపిస్తాను. నేను ఈ బ్యూటిఫుల్ వైట్ కలర్ టాప్ ని ఎక్కడ పర్చేస్ చేశానో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. మీకు కూడా వార్డ్రోబ్ లో ఇలాంటి వైట్ కలర్ టాప్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఉంటే నేను ఈ 7 టిప్స్ చెప్తాను. ఆ 7 టిప్స్ తో మీరు కూడా స్టైల్ చేసుకుని అవుటింగ్స్ కి అయితే వెళ్ళిపోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా ఇంకా ఫాలో చేయకపోతే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసుకోండి. సో వితౌట్ లెట్స్ గో టు వీడియో. ఫస్ట్ స్టైలింగ్ వే వచ్చేసి నేను ఇది క్యాజువల్ వే అనమాట. మనం వెకేషన్స్కి కానీ లేదా నార్మల్ అవుటింగ్స్కి కానీ షాపింగ్కి కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు లేదంటే కాలేజ్ గర్ల్స్ కానీ ఈ లుక్ని స్టైల్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఉంటుంది, ఎవ్రీవన్ కన్ స్టైల్ అనమాట. సో దానికోసం అయితే నేను డ్రెస్కి అయితే ఏం స్టైల్ చేయట్లేదు. సో నార్మల్ ఇది టాప్ వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను స్టైల్ యూనియన్లో పర్చేస్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. ఇది సింపుల్ లుక్ కాబట్టి నేను డ్రెస్కి అయితే ఏం చేయట్లేదు, ఇలానే ఉంచుకున్నా. అండ్ ఆల్సో హెయిర్కి వచ్చేసి నేను హై పోనీ పెట్టుకున్నా, ఇలా హెయిర్ స్టైల్ వేసుకున్నా. మీరు కూడా ఇలా హై పోనీ పెట్టుకోండి. మీకు కనుక లాంగ్ హెయిర్ ఉంటే ఏదైనా అదర్ స్టైల్ చేసుకోండి, బట్ హై పెట్టుకోండి, అప్పుడు కొంచెం లుక్ బాగుంటుంది. ఎందుకంటే మనం హై నెక్ వేసుకున్నాం కాబట్టి హెయిర్ కొంచెం పైకి పెట్టుకుంటే లుక్ బాగుంటుంది అనమాట. సో ఇది క్యాజువల్ వేర్కి వచ్చేసి నేను ఎక్కువ ఇయర్ రింగ్స్ హెవీగా పెట్టుకోవట్లేదు. యాక్చువల్గా ఇది హై నెక్ రావడం వల్ల నేను జస్ట్ షర్ట్స్కి వెళ్తాను. టాప్స్ మెయిన్గా టాప్స్కి వెస్ట్రన్ వేర్కి హై నెక్ వచ్చినప్పుడు మనం క్యాజువల్ వేర్కి కానీ లేదా ఆఫీస్ వేర్కి కానీ స్టైల్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న స్టడ్స్ పెట్టుకుంటే దాని లుక్ చాలా బాగుంటుంది. హుక్ ఇయర్ రింగ్స్ అనమాట, పర్ల్స్తో వచ్చింది, వైట్ కలర్ పర్ల్స్తో. సో ఇది వచ్చేసి నేను మింత్రాలో కొనుక్కున్నాను. ఇది ఒక సెట్ అనమాట. ఈ సెట్లో మనకి చాలా డిఫరెంట్ ఆఫ్ హుక్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. అరౌండ్ 5 or 6 వచ్చినాయి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. చాలా 2 years అయింది నేను ఇవి బై చేసి. సో ఈ పర్ల్ ఇయర్ రింగ్స్తో నేను స్టైల్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఇలాంటి టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఏంటంటే మనకి ఆఫీస్కి కానీ లేదంటే ఏమైనా క్యాజువల్ వేర్ కానీ సింపుల్ అవుట్ఫిట్స్కి ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. చూసారు కదా, లుక్ చాలా సింపుల్ అండ్ చాలా క్లాసీగా అనిపిస్తుంది. అండ్ యాక్సెసరీస్కి వచ్చేటప్పటికి నేను ఆ హ్యాండ్కి ఆల్రెడీ బీట్స్ బ్రాస్లెట్ పెట్టుకున్నాను. నేను వైట్ టాప్ వేసుకున్నాను కాబట్టి బ్లాక్ చాలా బాగుంటుందని ఇది ఇలానే ఉంచేసుకున్నాను అనమాట. అండ్ లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసేటప్పటికి నేను ఈ వాచ్ పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి ఐ వాచ్. ఇలాంటి న్యూట్రల్ కలర్స్ లైక్ న్యూడ్ కలర్స్ పెట్టుకోండి. లేదు అనుకుంటే బ్లాక్ కానీ ఏదైనా డార్క్ కలర్స్ కొంచెం, లేదు బ్లాక్ వైట్ కాబట్టి బ్లాక్ కొంచెం బాగుంటుంది. లేదు అంటే ఇలాంటి క్రీమిష్ కలర్స్ కానీ అలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. సో నేనైతే నా దగ్గర ఈ వాచ్ ఉంది కాబట్టి నేను ఈ వాచ్తోనే స్టైల్ చేసుకుంటున్నాను అనమాట. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. యాక్సెసరీస్కి వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా పెట్టుకున్నాను. అండ్ లైట్గా మేకప్ అయితే ఆల్రెడీ నేను చేసేసుకున్నా. అండ్ ఫుట్వేర్ వచ్చేటప్పటికి నేను ఈ వైట్ కలర్ స్లిప్పర్స్తో స్టైల్ చేసుకున్నాను. సో ఈ వైట్ స్లిప్పర్స్ వచ్చేసి నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. ఇట్స్ అరౌండ్ 1000 చేంజ్ పడింది. సో మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ కావాలన్నా సరే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే బై చేసుకోవచ్చు. ఇకైతే ఏం వేసుకోలేదు, ఆల్రెడీ హై నెక్ వచ్చింది కాబట్టి క్యాజువల్ వేర్ కాబట్టి సింపుల్ లుక్ కాబట్టి నేను ఇలానే ఉంచుకున్నాను. అండ్ మన ఆఫీస్కి కూడా ఇలా వెళ్ళిపోవచ్చు, చాలా సింపుల్ ఉంటుంది. సో దీనికైతే బయటకు వెళ్ళాలన్నా మనకి ఏదో ఒకటి యాడ్ ఆన్ మిస్ అవుతుంది కదా, అదేంటనుకున్నా హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్తో స్టైల్ చేసుకుంటున్నాను అనమాట. ఇది అయితే టామీ హ్యాండ్ బ్యాగ్. ఇది కూడా నేను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి బై చేసుకోండి. దిస్ ఇస్ ద హ్యాండ్ బ్యాగ్. సో నేను ఈ హ్యాండ్ బ్యాగ్ని అయితే ఇలా స్టైల్ చేసుకుంటున్నాను. దిస్ ఇస్ మై క్యాజువల్ లుక్. సో మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్ ఉంటుంది. లైక్ ఇలా షాపింగ్స్కి వెళ్ళాలన్నా వెకేషన్స్కి అయినా సరే ఈ లుక్ చాలా బాగుంటుంది. మీరు కనుక ఆఫీస్కి వెళ్తే హ్యాండ్ బ్యాగ్ ఒకటి చేంజ్ చేయండి. నేను హ్యాండ్ బ్యాగ్ తీసేసి ఆఫీస్ బ్యాగ్ పెట్టుకోండి, లైక్ దిస్ వన్. మీరు కనుక ఆఫీస్కి వెళ్తే ఇలాంటి బ్యాగ్ స్టైల్ చేయండి. లేదంటే ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాగ్స్ ఏమున్నా సరే ఇట్స్ ఫైన్, యూ క్యాన్ స్టైల్ విత్ దట్. సో ఆఫీస్కి వెళ్ళాలంటే ఈ లుక్. సెకండ్ లుక్ వచ్చేసి సేమ్ ఇదే లుక్లో నేను జస్ట్ బెల్ట్ యాడ్ ఆన్ చేస్తున్నాను అనమాట. నేను ఈ బెల్ట్తో స్టైల్ చేసుకున్నాను అనమాట, సేమ్ లుక్ సేమ్ డ్రెస్ మీద. సో జస్ట్ ఇలా బెల్ట్, ఈ బెల్ట్ లింక్స్ కూడా కావాలంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వెళ్ళి దాని నుంచి బై చేసుకో. ఇలా అయితే పెట్టుకోవచ్చు అంటే బెల్ట్ పెట్టుకుంటే ఇదైతే లుక్. సో
సో ఈ బెల్ట్లోనే ఇంకో లుక్ చూపిస్తాను అనమాట. జస్ట్ మనం ఇలాగా కొంచెం డ్రెస్ని ఇలా పైకి పెట్టుకోవాలి. జస్ట్ నేను ఈ టాప్ని ఇలా కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకున్నాను. సో దానివల్ల మనకి లుక్ ఎలా అనిపిస్తుంది అంటే లైక్ కింద బాటమ్ వచ్చేసి స్కర్ట్ అండ్ పైన వచ్చేసి ప్లెయిన్ టాప్ని ఇన్షర్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది, ఇన్షర్ట్ చేసుకున్నట్టు. సో ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో దీని మీదకి కూడా మనం కావాల్సిన ఇయర్ రింగ్స్ అండ్ హెయిర్ స్టైల్ మార్చుకోవచ్చు మీకు సో ఇదైతే ఇంకో లుక్ బెల్ట్తో నేను ఇయర్ రింగ్స్ మార్చుకున్నాను అండ్ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను అనమాట. సో హెయిర్ అయితే ఇలా పెట్టుకున్నాను. నాకు ఎక్కువ హెయిర్ స్టైల్స్ రావు, నాకు వచ్చిన హెయిర్ స్టైల్స్లో ఈ హెయిర్ స్టైల్ అయితే చేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి కూడా నేను మింత్రా నుంచి బై చేశాను. ఇదైతే ఇంకొక లుక్, థర్డ్ లుక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ లుక్ వచ్చేసి ఫోర్త్ లుక్ వచ్చేసి నేను ఈ ట్యాన్ టాప్తో స్టైల్ చేసుకుంటున్నాను. ఎలా స్టైల్ చేసుకుంటున్నానో చూడండి. సో ఫోర్త్ లుక్ వచ్చేసి నేను ఈ టాప్తో ఇలా స్టైల్ చేసుకున్నాను అనమాట. సో పైనంతా ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఆ ప్లెయిన్ని అవాయిడ్ చేయడం కోసం నేను ఈ టాప్ వేసుకున్నాను. ఇదంతా ఫ్లోరల్ డిజైన్ అండ్ కింద కూడా కొంచెం ఫ్లోరల్ రావడం వల్ల ఈ లుక్ కొంచెం బాగుంటుంది. అండ్ వింటర్ సీజన్స్లో ఇలాంటివి కొంచెం బాగుంటుంది. అండ్ ఎందుకంటే ఈ టాప్ కొంచెం ఊలెన్ క్లాత్ కాబట్టి వింటర్ సీజన్లో ఇలాంటి లుక్ కొంచెం బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి ఇవి కూడా నేను మింత్రాలో తీసుకున్నాను. సో దీని మీదకి కూడా హ్యాండ్ బ్యాగ్ మనం స్టైల్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే దీనికి చాలా బాగుంటుంది. 4 లుక్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఫిఫ్త్ లుక్ వచ్చేసి నా దగ్గర 2 A-లైన్ కట్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 A-లైన్ కట్స్తో స్టైల్ చేసుకుందాం ఈ టాప్ని. అది ఎలానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఈ గ్రీన్ కలర్ ప్లీటెడ్ కట్ ఉంది A-లైన్ది, దీంతో స్టైల్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? నాకు ఈ లుక్ అయితే చాలా నచ్చేసింది. ఎందుకంటే ఇది వేసుకోగానే నాకు ఏదో 90s జనరేషన్లో లైక్ రెట్రో లుక్లా అనిపించింది బికాస్ ఆఫ్ దిస్ నెక్ అండ్ హ్యాండ్స్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ప్లీటెడ్ స్కర్ట్ కంప్లీట్ లుక్ నాకు అలానే అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి డ్రెస్ పైన మొత్తం లైక్ టాప్ పోర్షన్ మొత్తం ప్లెయిన్ వచ్చింది కాబట్టి సో ఇప్పుడు జ్యువెలరీతో స్టైల్ చేసుకుందాం. జ్యువెలరీ కన్నా ఫస్ట్ వచ్చేసి మనం ఒక బెల్ట్ అయితే యాడ్ చేద్దాము. నా దగ్గర అయితే ఈ బ్లాక్ కలర్ బెల్ట్ ఉంది. సో వైట్ అయితే వైట్లో మిక్స్ అవుతుందని చెప్పేసి కొంచెం కాంట్రాస్ట్లో వెళ్ళడానికి ఈ బ్లాక్ కలర్ బెల్ట్ అయితే స్టైల్ చేసుకుంటున్నాను. బ్లాక్ కలర్ బెల్ట్ అయితే స్టైల్ చేసుకున్నాను నేను. ఇది కొంచెం మీ దగ్గర ఏ బెల్ట్స్ ఉంటాయో దాంతో స్టైల్ చేసుకోండి. నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇది స్టైల్ చేసుకున్నా. మీకు ఏమైనా బెల్ట్స్ బ్లాక్ వైట్ ఇలా కామన్ కలర్ బెల్ట్స్ ఏమైనా కావాలంటే చెప్పండి. మీకు కొన్ని ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తాను. వాటి లింక్స్ కూడా మీకు షేర్ చేస్తాను, కామెంట్ చేయండి. సో ఈ బెల్ట్ అయితే స్టైల్ చేసుకున్నాం. మీకు ఎలా అనిపించింది? సో నువ్వు ఇప్పుడైతే జ్యువెలరీ అయితే పెట్టేసుకుందాం లేట్ చేయకుండా. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఒక స్ట్రీట్ షాపింగ్లో పర్చేస్ చేసాను. లైక్ నేను చిలుకూరు టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ మల్టిపుల్ షాప్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఇయర్ రింగ్స్ని పర్చేస్ చేసుకున్నాను నేను. దీంట్లో నేను ఈ బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నా. సో ఇయర్ రింగ్స్ అయితే నేను ఇలా పెట్టుకున్నాను. కొంచెం రివర్స్ చేసి పెట్టుకున్నాను, లైక్ ఇయర్ కఫ్లా ఉండే లుక్ రావడం కోసం అలా పెట్టుకున్నాను అనమాట. హ్యాండ్ బ్యాగ్ సిరీస్ వచ్చేసి నేనైతే దీనికి బ్రాస్లెట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర కొన్ని బ్రాస్లెట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. వన్ ఈజ్ దిస్ అండ్ వన్ ఈజ్ దిస్. 2 ఆప్షన్స్. ఇదైతే నేను బయట పర్చేస్ చేస్తాను, ఇదైతే మింత్రా నుంచి పర్చేస్ చేశాను. మీకు లింక్ కావాలంటే చెప్పండి, ఐ విల్ షేర్ విత్ యూ. అండ్ ఈ రెండిట్లో ఏది పెట్టుకుంటా నాకు తెలీదు. జస్ట్ ట్రై ఇట్, ఏది బాగుందో చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా పెట్టుకొని చూద్దాము ఏది బాగుందో. దీన్ని ఇలా పెట్టుకొని పెట్టేసుకోవచ్చు, సింపుల్. ఫైనల్గా ఇదైతే ఫైనల్ చేసుకున్నాను. ఇది కొంచెం షైనీగా కొంచెం బాగుంది అని ఇదైతే నేను ఫైనల్ చేసుకున్నాను. నౌ కమింగ్ టు చైన్. ఇది హై నెక్ అండ్ ఆల్సో చాలా ప్లెయిన్గా ఉంది కాబట్టి కొంచెం చైన్ వేసి కొంచెం లుక్ని ఎలివేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే మీకు ఒక చైన్ చూపిస్తా. అసలు ఎంత బాగుంటుందో చైన్, నాకు చాలా ఇష్టం. నేను నా మెహందీ లుక్లో కూడా ఈ చైన్తో స్టైల్ చేసుకున్నాను. మీరు నా వెడ్డింగ్ అవుట్ఫిట్ వీడియో ఇంకా చూడకపోతే కలెక్షన్ నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి విజిట్ చేసి చూడండి. దాంట్లో నేను మెహందీ అవుట్ఫిట్లో ఈ చైన్ పెట్టుకున్నా, ఎంత లుక్ వచ్చిందో మీరే చూడండి. ఈ చైన్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట.
మీకు కావాలంటే చెప్పండి, ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మీకు పంపిస్తాను. సో ఈ చైన్ అయితే పెట్టేసుకుందాం. ఇదైతే చైన్ నేను వేసుకున్నాను. ఎలా అనిపించింది? బాగుందా? నాకైతే నచ్చింది, ఈ లుక్ చాలా నచ్చింది. సో ఈ హెయిర్ బ్యాండ్తో నేను ఆ హెయిర్ స్టైల్ వేసుకుంటాను. వేసుకున్నాక మీకు చూపిస్తాను. హెయిర్ స్టైల్ అయిపోయింది. ఎలా ఉంది? నేనైతే ఫస్ట్ టైం ఇలా వేసుకోవడం. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ఇలా పెట్టుకున్నాను అనమాట. నాకు తెలుసు మీకు ఈ హెయిర్ స్టైల్ కామన్గా వచ్చు అని, లైక్ ఇలా కూడా స్టైల్ చేసుకోవచ్చు. బట్ నా చైన్ ఎలివేట్ అవ్వట్లేదు, సో నేను హెయిర్ వెనకేసేస్తాను. సో దిస్ ఇస్ లుక్. నాకు ఈ అవుట్ఫిట్ చూడంగానే ఓ బేబీ మూవీలో ఓ బేబీ ఆ సాంగ్ గుర్తొచ్చింది. ఎందుకంటే ఇది కంప్లీట్ నాకు కొంచెం రెట్రో కైండ్లో అనిపిస్తుంది చూడంగానే. సో అందుకు. సో ఫుట్వేర్ కూడా మీకు కావాలంటే షూ కైండ్ వేసుకోవచ్చు, బట్ నా దగ్గర అవైలబిలిటీ లేదు కాబట్టి నేను సేమ్ ఫుట్వేర్ వేసుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో ఇలా కమెంట్ చేయండి. సో ఇందాక నేను ఈ టాప్తో స్టైల్ చేశాను కదా. సో ఇందాక మనం టాప్ మొత్తం ప్లెయిన్ ఉంది, సో మనం చైన్తో కొంచెం హైలైట్ చేసాము. సో ఇది దాంట్లోనే ఇంకో లుక్ అనమాట. సో మనం ఈ టాప్తో కూడా ఇలా మనం స్టైల్ చేసుకోవచ్చు. సో ఇది అనదర్ లుక్, దీంట్లోనే ఇంకో లుక్ అనమాట. సో ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అది నచ్చిందా, ఇది నచ్చింది. ఇది కూడా కొంచెం రెట్రో కైండ్లోనే ఉంది. సో మీకు ఏది నచ్చిందో నాకు చెప్పండి. ఇది వచ్చేసి లుక్ నెంబర్ 6. ఇది కంప్లీట్ ఫార్మల్ వేర్ అనమాట. నా దగ్గర ఈ పెన్సిల్ కట్ ఉంది. సో దాన్ని అయితే నేను ఇలా పేరప్ చేశాను. కొంచెం లుక్ ఎలివేట్ చేయడం కోసం ప్రీవియస్గా లుక్లో యూస్ చేసిన బెల్ట్నే ఇక్కడ కూడా యూస్ చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది ఇలా ఉంటుంది స్కర్ట్ వచ్చేసి మనకి. సో దానికి నేను ఇలా బెల్ట్ పెట్టుకున్నాను. కంప్లీట్ మనకి ఫార్మల్ లుక్ ఇస్తుంది ఇది. హెయిర్ వచ్చేసి ఫార్మల్ కాబట్టి, ఆఫీస్ వేర్ కాబట్టి నేను మిడ్ పాపిడి తీసుకుని జస్ట్ ఇలా క్లిప్ పెట్టుకున్నాను. ఇఫ్ యూ వాంట్ వీ క్యాన్ కీప్ బన్ అనమాట. ఇక్కడ నేనైతే సింపుల్గా ఇలా పెట్టుకున్నాను. అండ్ కమింగ్ టు జ్యువెలరీ వచ్చేసి ఇందాక ఉన్న ఇయర్ రింగ్స్నే పెట్టుకున్నాను అనమాట, ఇలా బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ని. ఆఫీస్ కాబట్టి బటర్ఫ్లై ఇయర్ రింగ్సే ఉంచుకున్నారు. ఆరెల్స్ స్టార్టింగ్లో నేను ఒక హుక్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కదా, వైట్ కలర్ పర్ల్స్తో. అది కూడా మనం స్టైల్ చేసుకోవచ్చు. దానికి వచ్చేసి వీ హ్యావ్ 2 ఆప్షన్స్ హియర్. వన్ ఈస్ వాచ్ అండ్ వన్ ఈస్ దిస్ బ్రేస్లెట్. సో వాచ్ అయినా స్టైల్ చేసుకోవచ్చు, బ్రేస్లెట్ అయినా పెట్టుకోవచ్చు. రెండు చూపిస్తాను మీకు ఎలా ఉంటాయో అనేది. సో వాచ్ పెట్టుకుంటే యూ హ్యావ్ ఏ ఫార్మల్ లుక్ కంప్లీట్లీ. You have your office bag. And formal shoe వేసుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది లుక్ అయితే. బ్రాస్లెట్ పెట్టుకుందాము. సో మనకి బ్రేస్లెట్ ఓపెనింగ్ ఇలా ఉంటుంది అన్నమాట. జస్ట్ we can నాట్ ఓన్లీ ఏ లైన్ స్కర్ట్స్, గేదర్స్, లేయర్స్, ఏ కైండ్ ఆఫ్ స్కర్ట్ అయినా మనం ఇలా పేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడంతా ప్లెయిన్ వచ్చింది కాబట్టి. గాయస్ మనం ఫైనల్ లుక్ అయితే చేసేస్తున్నాం. దిస్ ఇస్ ద ఫైనల్ 7th లుక్ అనమాట. ఇది వచ్చేసి నేను కొంచెం నార్మల్ ట్రెడిషనల్ లుక్ వెళ్తున్నాను. సో ఐ హ్యావ్ 2 బాటమ్ ఆప్షన్స్. వన్ ఈజ్ దిస్ వన్, బ్లాక్ కలర్ ప్యాంట్, స్ట్రైట్ ఫిట్ ప్యాంట్. అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు పెలోజో ఉంది, బ్లూ కలర్ పెలోజో. దిస్ ఇస్ వన్ పెలోజో. ఆర్ ఎల్స్ మీ దగ్గర ఏమైనా లెగిన్స్ ఉంటే కనుక యూ క్యాన్ స్టైల్ విత్ లెగిన్స్, నార్మల్ క్యాజువల్ వేర్. నార్మల్ మన లెగ్గిన్ టాప్ వేసుకుంటాం కదా అలానే. సో చూసేద్దాం 2 లుక్స్లో ఎలా ఉందో ఒకే దాంట్లో చూసేద్దాం. ఓకే, సో గాయస్ దిస్ ఈజ్ 7th లుక్. చూసారా, నేను బ్లూ కలర్ పెలోజో అయితే స్టైల్ చేశాను. సి లూజ్ పెలోజో. సో మనకి కొంచెం లెగ్గిన్ టాప్ లుక్ వస్తుంది అనమాట. సో నేను మిడ్ పాపిడి తీసుకుని హెయిర్ అయితే లీవ్ చేసుకున్నాను. అండ్ బ్రేస్లెట్ అయితే సేమ్ ఉంచుకున్నాను, బట్ ఇయర్ రింగ్స్ అయితే మారుస్తాను. ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి వచ్చేసి స్టైల్ యూనియన్లో తీసుకున్నాను ఇయర్ రింగ్స్. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయా. సో ఇవైతే పెట్టుకుందాం. ఇవైతే ఇయర్ రింగ్స్ నేను స్టైల్ చేసుకున్నాను. బ్లాక్ కలర్ ప్యాంట్తో స్టైల్ చేసుకున్నాను అనమాట. దీని ప్లేస్లో మీరు లెగిన్స్ కూడా స్టైల్ చేసుకోవచ్చు, అలాగే పెలోజోస్ కూడా స్టైల్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ బ్లాక్ కలర్ ప్యాంట్తో స్టైల్ చేసుకున్నాను. అండ్ హెయిర్ వచ్చేసి జస్ట్ నేను బ్యాక్ సైడ్ ఇలా
ప్లక్కర్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే కొనుక్కున్నాను. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేస్తాను. ఇందాక ఒక పర్ల్ చైన్ చూపించాను కదా, ఆ పర్ల్ చైన్ ఇయర్ రింగ్స్ సెట్ కింద నేను కొనుక్కున్నాను అనమాట నా మెహందీ అవుట్ఫిట్ కోసం. నాకు తెలిసి మీరు ఇంకా మెహందీ అవుట్ఫిట్ ఎవరు చూసుంటారేమో. నా వెడ్డింగ్ అవుట్ఫిట్స్ గురించి నేను ఒక వీడియో అయితే 2 పార్ట్స్ నేను పోస్ట్ చేశాను. క్లియర్ డీటెయిల్స్, నా జ్యువెలరీ, శారీస్ ఎలా డిజైన్ చేసుకున్నా అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ నా వీడియోలో నేను పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా ఇంకా వాచ్ చేయకపోతే నా ఛానల్లో 2 వీడియోస్ పోస్ట్ చేశాను. ఆ 2 వీడియోస్ వెళ్ళి వాచ్ చేయండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను దాన్ని ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. వీడియో అయిపోయింది అనుకుంటున్నారా, బట్ ఒక్క లుక్ మిగిలిపోయింది. నాకు ఎందుకో ఫుల్ వైట్ లుక్ చేసుకోవాలనిపిస్తుంది. అంటే పైన బాటమ్ టాప్ మొత్తం వైట్. సో అదే వైట్ పెలోజో అనమాట. అది నేను స్టైల్ మీలో ఎప్పుడో లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. సో ఈ టాప్ మీదకి కంప్లీట్ వైట్ లుక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫుల్ వైట్ అవుట్ఫిట్. నా దగ్గర ఈ లూజ్ పెలోజో ఉంది కాబట్టి స్టైల్ చేసుకుంటాను. మీ దగ్గర స్కర్ట్స్ ఉన్నాయనుకో, ఆ స్కర్ట్స్తో స్టైల్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద లుక్. ఎలా ఉంది, బాగుందా? ఫుల్ వైట్ కాబట్టి నేను ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్లో మల్టీ కలర్ ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనుకున్నాను. సో ఇదైతే లుక్ ఎలా అనిపించింది. హెయిర్ అయితే లూజ్ చేసుకున్నాను నేను. అండ్ స్టిక్కర్ కూడా మార్చాను, కొంచెం పెద్ద సైజ్ పెట్టుకున్నాను అనమాట. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. నాకు ఫుల్ వైట్ అవుట్ఫిట్ ఇప్పుడు దాకా అస్సలు లేదనమాట నాకు. సో అందుకే నేను వేసుకోవాలనుకున్నాను. ఒక్క వైట్ టాప్తో ఇన్ని స్టైల్స్ క్రియేట్ చేయొచ్చు అని ఎప్పుడైనా అనుకున్నారా? సో ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వైట్ టాప్తోనే కాదు, నేను చాలా అవుట్ఫిట్స్ మల్టిపుల్ పర్పస్లో ఎలా యూజ్ చేయాలో ప్రతిదీ కూడా నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో శారీ బ్లౌజెస్ కూడా ఎలా మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవాలి, మల్టిపుల్ వేస్లో ఎలా స్టైల్ చేసుకోవాలో కంటెంట్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ ఓన్లీ దట్, ఎవ్రీథింగ్ ఐ విల్ పోస్ట్. స్టైలింగ్ రిలేటెడ్ కానీ, క్రాఫ్ట్ రిలేటెడ్ కానీ, హోమ్ ఆర్గనైజింగ్ రిలేటెడ్ కానీ ప్రతిదీ నేను పోస్ట్ చేస్తాను. సో మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వెడ్డింగ్ వీడియోస్ కూడా చాలా మంది చూసారు, బట్ చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ మీకు ఏమైనా స్టైలింగ్ కంటెంట్ సజెషన్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. ఈ 7 లుక్స్ ఎలా అనిపించినాయో నాకు కామెంట్ చేయండి. ఏ లుక్ మీ ఫేవరెట్ అయిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరితో. అండ్ నెక్స్ట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి చాలా కంటెంట్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ గైస్. Stay tuned for next video.